అనంతపురం జిల్లాలోని ఓ కుటుంబం 12 ఏళ్లుగా వందల మంది ఆకలిని తీరుస్తోంది. వారికి ఉన్న దాంట్లో అనాథలకు, వృద్ధులకు భోజనం పెట్టడమే దేవుడిచ్చిన వరంగా తృప్తి చెందుతున్నారు. ప్రతి ఆదివారం పట్టణమంతా కలియ తిరుగుతూ దిక్కులేని వారికి భోజనం పెడుతున్నారు. ఇదే సంప్రదాయాన్ని ముందు కూడా కొనసాగిస్తామంటున్న మల్లికార్జున కుటుంబంతో మా అనంతపురం ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో కరువుకు అవకాశం ఉందేమో కానీ ఆకలిని తీర్చడానికి ఏమాత్రం ఎవరు వెనకంజ వేయరని చెప్పేసి నిరూపిస్తున్నారు మల్లికార్జున కుటుంబం. దాదాపు 12 సంవత్సరాలుగా అనాథలకు ప్రతి ఆదివారం వారి ఆకలిని తీరుస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరు. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్న వీరితో మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మొత్తం మీద మీరు ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నారు, 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? దీనికి కారణం ఏం సార్ మొదలు పెట్టడానికి? జై జగన్మాత, జై హనుమ, జై సాయి గురుదేవ. ఇదంతా కేవలము జగన్మాత దయచేత షిరిడి సాయిబాబా ఆశీస్సు జరుగుతుంది. 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరుగుతుంది. ఇది నేను చిన్నప్పుడు ఇది జరగడానికి కారణం ఏమంటే ఒక ఇన్సిడెంట్. నేను చదువుకునేటప్పుడు చాలా పూరు, అంటే ఎన్నో రోజులు నేను ఉపవాసంతో ఉన్నాను. చాలా రోజులు రాత్రిపూట అన్నం లేదు నాకు. అది నాకు చాలా కలిసివేసింది. అరే నేనే ఇలా చదువుకొని నాకు ఉద్యోగం ఇచ్చాడు భగవంతుడు. తర్వాత నా శ్రీమతికి ఉద్యోగం వచ్చింది. ఆమె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో చీఫ్ మేనేజరు, నేను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజరు. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తామనే ఉద్దేశంతో కళ్యాణదుర్గంలో ఫస్ట్ మొదలుపెట్టాం. ఒక ఆయన కాళ్ళు లేని ఆయన హోటల్ దగ్గర పడి ఉండేవాడు. ఆయన చూశాను, ఏం కావాలి నీకంటే ఆయన చెప్పే కూడా మాటలు లేవు. ఇట్లా అన్నాడు. ఓహో అన్నం ఏమనే ఉద్దేశంతో టిఫిన్ పెట్టాను. రోజు అదే టైంకి ఆయన వచ్చేవాడు. నేను హోటల్ వాళ్ళకి చెప్పాను, అయ్యా ప్రతిరోజు ఆయనకి నాకు ఇచ్చేసేయండి, మీకు ఎంత అయితే నేను అంత డబ్బులు ఇస్తాను. ఫస్ట్ ఒక్కరితో మొదలుపెట్టాను. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన చూసి ఆయనకి ఇమ్మని చెప్పాను. అక్కడి నుంచి ఇది అంచెలంచెల కంటే ఒకరితో మొదలై ఈరోజు 200 మందికి బాబా భగవంతుని కృపచేత, జగన్మాత కృపచేత, బాబా షిరిడి బాబా దయచేత ఈరోజు 200 మందికి, అంటే మామూలు భోజనం కాదు, ఒక మనం ఏదైనా కార్యక్రమం జరిగితే, మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఎలాంటి పెడతామో, చిత్రాన్నము, పులిహోర, తర్వాత వెజిటబుల్ రైసు, స్వీటు, మిరపకాయ బజ్జీ, వాటర్ ప్యాకెట్, పెరుగన్నము, ఇస్తరాకుతో పాటు మేము ఎలా పెడుతున్నామంటే ఏదో మేము పెడుతున్నాము అని కాకుండా వాళ్ళు ఒక భగవత్ స్వరూపాన్ని చూసి మేము వాళ్ళకి భగవంతునికి పెడుతున్నామనే ఒక ప్రేమాభిమానంతో వాళ్ళకి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేడం మీరు చెప్పండి మేడం, ఎందుకంటే 12 సంవత్సరాలుగా మీరు ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా వచ్చి మరి వీళ్ళకి ఇలా పంచడము ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఓకే మనం డబ్బు అయితే సంపాదిస్తాము, కానీ దానివల్ల 10 మందికి మనం ఏదైనా ఉపయోగపడే ఒక మంచి పని ఏదైనా చేయాలి అనే తాపత్రయం ఎప్పుడూ ఉండేది ముందు నుంచి నాకు. కాకపోతే ఒక ఉద్యోగం వచ్చి ఒక స్థిరమైన ఆదాయం వచ్చిన తర్వాత అనుకోకుండా భగవంతుడు కల్పించిన ఒక సదవకాశంగా మేము ఇది భావిస్తున్నాము. అందరికీ కూడా ఇలాంటి అదృష్టం దొరకదని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎందుకంటే ఏదైతే అనాథలకు ఎంతో శ్రద్ధగా చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం ముందు కొనసాగింపులో మీరు మీ ప్రయత్నం చేస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం? నేను ఇది తప్పకుండా కంటిన్యూ చేస్తాను మా తండ్రిదండ్రులతో పాటు. అంటే ఫస్ట్లో ఏం చేసేవాడిని అంటే నేను డబ్బులు ఇచ్చేవాడిని అనాథలకి. ఇప్పుడు నాన్న వద్దురా అట్లా ఇవ్వకు, డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని ఎట్లయినా ఖర్చు పెట్టచ్చు, కానీ అన్నం ఇస్తే మాత్రం వాళ్ళు కడుపు ఫుల్గా తింటారు. అప్పటికప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి ఫుల్ అయిందంటే ఇంకా కావాలి అని ఎవరు అడగరు, కానీ డబ్బులు అనుకో ఆశ ఎక్కువ అవుతుంది అని ఎప్పుడు అంటే ఫుడ్ ఇవ్వడమే అలవాటు చేయించారనమాట. అది వాళ్ళ తర్వాత నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. వాళ్ళు ఒకసారి ఫుల్గా తిన్నారంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వీళ్ళు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు పెద్దలు, వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఇక్కడ ఏంటి పరిస్థితి? మీరు ఇలా తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎవరు దిక్కుదివానం లేదు సార్. ఆడ గుళ్ళ దగ్గర ఉంటారే వాళ్ళకంతా సరే ఆటోలో తెచ్చి మాకు ఎవరికెవరి కాల్లో ఇక్కడ గుళ్ళ దగ్గర ఎవరెవరు ఉంటారో వాళ్ళకంతా చాలా సాయం చేస్తున్నారు సార్. మంచి పని, చాలా మంచి పని సార్. దిక్కు దివానం లేకుండా చాలా మంచి పని, చాలా సౌకర్యంగా ఉంది సార్. మనకి ఆకలితో అలవాటు ఇచ్చే వాళ్ళకి చాలా సంతోషం. అనంతపురంలో మల్లికార్జున గారి కుటుంబం చేస్తున్నటువంటి సేవ, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఆదివారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము దానంగా కూడా పరిగణించట్లేదు, కేవలం ప్రసాదంగా. ఎందుకంటే మాకు భగవంతుడు ఇచ్చిన వరంలా స్వీకరిస్తున్నాము. కాబట్టి మాకు వచ్చే కొంతలు ఇంత కొంతలు మేము వారికి కేటాయించి వారి ఆకలిని తీర్చడంలో మాకు చాలా సంతృప్తి ఉందని చెప్పేసి, ఇది ఇక ముందు కూడా ఎందుకంటే మాకు చేతులైనంత అవకాశం ఉన్నంత వరకు మేము కంటిన్యూ కూడా చేస్తామని చెప్పేసి, ఇక ముందు ఖచ్చితంగా దీన్ని ఏమార్చే ప్రసక్తే లేదని. కాబట్టి ముందు కూడా ఎంతోమంది అనాథలు కావచ్చు, బీదలు కావచ్చు, ఎవరికైనా ఆకలిని తీర్చే ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్పేసి వీరు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.